హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హారిక భగవాన్. ఈరోజు వీడియోలో ఈజీగా సింపుల్గా ఎగ్ ఫ్రై రైస్ ఎలా చేయాలో చూడండి. నేను ఇక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అయితే యూజ్ చేయలేదు, ఇంట్లో ఉన్న ఐటమ్స్తో నార్మల్గా యూజ్ చేశాను. నేను ఇక్కడైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. అది మంచిగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం కూడా అందులో వేసి ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. వన్ సైడ్ కొంచెం కుక్ అయ్యాక సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కుక్ అయ్యాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. నేను ఇక్కడ అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక నేను ఇక్కడ 2 కప్స్ అయితే రైస్ తీసుకున్నాను. అందులో వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా అందులోనే వేసేసి కలుపుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ కలుపుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత పైనుంచి కరివేపాకు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.